హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 270 తగ్గి 1,58,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹250 తగ్గి 1,45,300 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర 3 లక్షలకు పైగా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 270 తగ్గి 1,58,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 250 తగ్గి 1,45,300 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర 3 లక్షలకు పైగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఏంటి కారణాలు ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ట్రెండ్ తగ్గుదలకు ఎంతవరకు కారణం అని చెప్పొచ్చు? కాదు ఇక్కడో తగ్గింది, కానీ ఎంసెక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పాజిటివ్ లో ఉంది. ఇప్పుడు ఒక 2.5% అక్కడ సిల్వర్ పెరిగింది, గోల్డ్ పెరిగింది ఒక 0.7%. అంటే ఒక $1,100 గోల్డ్ పెరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సిల్వర్ వచ్చి 2.5% 6,000 ప్లస్ లో ఉంది ఇప్పుడు. అయితే ఇక్కడ ఫిజికల్ మార్కెట్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ కి కొంచెం తేడా ఉంటుంది. అక్కడ ఫ్యూచర్స్ ఉంటాయి, ఇక్కడ ఫిజికల్ గా స్పాట్ అంటాం. స్పాట్ అన్నమాట. స్పాట్ అంటే పైసలు ఇచ్చి కొనుక్కునే దాన్ని స్పాట్ మార్కెట్ అంటాం. అదో ఫ్యూచర్స్ మార్కెట్, ఏది ఎంసెక్స్. ఆ ఎంసెక్స్ నడిచేదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని కొంచెం అటు ఇటుగా తేడా ఉంటుంది. కాకపోతే రెండు మ్యాచ్ అవుతాయి. ఎందుకోసం అంటే అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుద్ది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుద్ది. కానీ ఒక్కొక్కసారి ఇట్లా కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ తగ్గుద్ది, అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇక ఎందుకు తగ్గింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో అనే దానికి రీజన్ ఏంటిది అంటే, అమెరికాలో ఏవైతే రిటైల్ సేల్స్ డేటా రావడం జరిగింది, నిన్న దిగుబడులు తగ్గడం జరిగింది. దాంతో గోల్డ్ సిల్వర్ పెరిగింది అనేది న్యూస్. ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ లో మెయిన్. అంతే. ఇక అవన్నీ కూడా నెగ్లిజిబుల్. ఎందుకోసం అంటే ఏ రోజుకి ఆ రోజు పేరోల్ డేటా అని, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అని, లేకపోతే రిటైల్ సేల్స్ డేటా అని, లేకపోతే ట్రెజరీ బాండ్ డేటా అని, లేకపోతే అంటే ఏదైతే మంత్ వైజ్ గా ఏవైతే అంటే డేటాలు ఉంటాయి కొన్ని. సేల్స్ డేటా, గృహాలు సేల్స్ అంటే ఆటో సెక్టారు సేల్స్ పెరిగినాయా లేవా దాన్ని డేటాని బట్టి, లేకపోతే ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని. ఈ డేటాలను బట్టి అవన్నీ జనరల్ గా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఒక రోజు పాజిటివ్ ఉంటాయి, ఒక రోజు నెగిటివ్ ఉంటది. 1 మంత్ పాజిటివ్, 1 వీక్ పాజిటివ్, ఏదో ఒక డేటా రోజు వస్తుంది అనేది. గుడ్ న్యూస్ ఉంటే పెంచుతారు, బ్యాడ్ న్యూస్ ఉంటే కొంచెం తగ్గుద్ది. ఓవరాల్ గా ఏముండదు. ఇప్పుడు నుంచి గోల్డ్ సిల్వర్ మీద మనము ఎక్కువ మాట్లాడక్కర్లేదు, ఎక్కువ చెప్పక్కర్లేదు. ఎందుకు అంటున్నా అంటే, ఎప్పుడైతే అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ జరిగిందో, నిన్న 2 రోజుల కింద బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ జరిగిందో, ఇంకా ఏమన్నా 1-6 చిన్న దీవులు ఉంటాయి, అన్ని నెగ్లిజిబుల్ అనమాట. మేజర్ ఏవైతే వరల్డ్ లో సుంకాలు టారిఫ్లు ఉన్నాయో అవన్నీ వేయడం జరిగింది, ట్రేడ్ డీల్ జరగడం జరిగింది, అగ్రిమెంట్లు అయిపోయినాయి. వాళ్ళంతా ఎక్స్పోర్ట్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. ఒక్కసారిగా జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు మొత్తం ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయినాక చైనా వాళ్ళు 15 నెలల నుంచి కంటిన్యూ కొంటూ ఉండి వాళ్ళు అన్లోడ్ చేయడంతో ప్రాఫిట్ బుకింగ్ జరిగేటప్పటికి ఒక్కసారిగా ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ అనుకోండి, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ సిఎంఈ అనుకోండి, దాన్ని కామెక్స్ అంటాం, కమోడిటీస్ ఎక్స్చేంజ్ అమెరికాది అనుకోండి, ఇవన్నీ ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోన్ అవటం. మామూలు ఒడిదుడుకులు కాదు, హెవీగా ఒడిదుడుకులకు లోన్ అవటం, మార్జిన్లు పెంచడం. ఈ మార్జిన్లు పెంచేటప్పటికి జనవరి 31వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు, ఫిబ్రవరి ఆదివారం, సోమవారం అందరి అకౌంట్లన్నీ వాష్అవుట్లు అయిపోవటం, వాళ్ళ మార్జిన్లన్నీ షార్ట్ ఫాల్ అయిపోవటం. ఇప్పుడు వాళ్ళందరికీ లీగల్ నోటీసులు కూడా రావడం జరిగింది. ఏది వాళ్ళ డ్యూస్ అయిపోయిన తర్వాత. అయితే మెయిన్ గా ఏం జరిగింది, వాళ్ళు బకాయిలు పడ్డ తర్వాత ఆ డ్యూస్ కి వాళ్ళకి లీగల్ నోటీసులు రావడం జరిగింది. ఆ లీగల్ నోటీసులు ఏం జరుగుతుంది, బ్రోకర్ కనుక అంటే 2 ఉంటాయి, డిస్కౌంట్ బ్రోకర్లు, మెయిన్ బ్రోకర్లు. మెయిన్ బ్రోకర్లు అంటే ఫ్రాంచైజీలు ఉంటాయి. ఫ్రాంచైజీ ద్వారా అకౌంట్ ఓపెన్ అయిన వాళ్ళు ఫ్రాంచైజీ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ పేవట్లు ఆగిపోతాయి, వాళ్ళ లోన్స్, వాళ్ళ డెబిట్ ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకుంటారు. లేదు వీళ్ళ దగ్గర నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి రికవరీ కాదు. ఇవి ఇంకా మెయిన్ ఏంటంటే డిస్కౌంట్ బ్రోకర్లు ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ బ్రోకర్ల దగ్గర ఎక్కువ ఎవరైతే ట్రేడింగ్ చేసారో వాళ్ళకే మెయిన్ ఎఫెక్ట్. వాళ్ళందరికీ లీగల్ నోటీస్ ఉంది. వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళకి ఏదైనా అడ్వైస్ కావాలంటే మనము సర్వీస్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన లీగల్ నోటీస్ ని బట్టి మనము ఏ విధంగా సర్వీస్ ఇవ్వాలి, ఏ విధంగా గైడ్ చేయాలి, ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేది మనం చేయమంటే చేయవచ్చు. మనం ఎందుకోసం అంటుందంటే ఒక్కసారిగా ఈ ఏదైతే
కంటిన్యూగా పెరుగుతూ వచ్చిందో, కంటిన్యూగా అంటే ఒక 1 year నుంచి ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడో అమెరికాలో 1 year నుంచి ఎన్ని సుంకాలు టారిఫ్లతోటి ఈ గోల్డ్ సిల్వర్ మీద బాగా ఎఫెక్ట్ పడటం, ఒక్కసారిగా జనవరి 29 గురువారం రోజు ఆ టైంకి వెళ్ళటం జరిగింది 2026. ఈ 2026 జనవరి 29 తర్వాత జనవరి 30 నుంచి ఒక్కసారిగా లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోవటం, అంటే ఫ్రైడే రోజు. ఆ రోజు మొత్తం మాక్సిమం వాషౌట్లు అయిపోయినాయి. మళ్ళీ శనివారం సెలవు వచ్చింది, మనకు ఆదివారం సెలవు వచ్చింది. ఈ ఆదివారం సెలవు వచ్చినా బడ్జెట్ ఉంది కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖు మళ్ళీ ఆ రోజు కూడా మన ఎంసెక్స్ ఎక్స్చేంజ్ గోల్డ్ సిల్వర్ నడవటం జరిగింది. అక్కడ మళ్ళీ 18% లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మార్జిన్లు పెంచడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం నాడు మళ్ళీ మార్జిన్లు పెంచడం జరిగింది. అకౌంట్లు అన్ని వాషౌట్ అయిపోయినాయి. ఎవరైతే ఈ మా షార్ట్ ఫాల్ ఉండరో మార్జిన్లు మెయింటైన్ చేయలేక వాళ్ళందరూ డెబిట్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి, అంటే వారం కాలే కరెక్ట్ గా, ఈ వారంలోనే వాళ్ళకి కాల్ చేయటం, మాట్లాడటం, ఇక లీగల్ నోటీసు సర్వ్ చేయటం, ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఈ ఒక్క సిల్వర్ తోటి గోల్డ్ తోటి, అంటే మెయిన్ సిల్వరే గోల్డ్ కంటే కూడా, ఈ సిల్వర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఎవరైతే ట్రేడింగ్ చేసారో వాళ్ళందరితోటి ఈ బ్రోకింగ్ ఫర్ములు ప్రాబ్లమే. అంటే ఇక ట్రేడింగ్ జరగట్లేదు, వాల్యూమ్ జరగట్లేదు, బిజినెస్ జరగదు. అంటే ఫ్రాంచైజీలు అనుకోండి, మెయిన్ బ్రోకర్లు అనుకోండి. కాకపోతే ఏంటంటే మళ్ళీ కొన్నాళ్ల వరకు ఉంటుంది ఈ ఎఫెక్ట్, మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇక గోల్డ్ సిల్వర్ అంతగా పెరగటం కానీ అంతగా తగ్గటం కానీ ఉండే అవకాశాలు. ఇప్పుడు సిల్వర్ రేట్స్ కొంచెం స్థిరంగా ఉన్నాయి అనుకోవచ్చా? ఈ గోల్డ్ సిల్వర్ రెండింటిలో పెట్టుబడి పెట్టే వాళ్ళు దేనిపై ఓకే, ఇప్పుడు ఏం కాదు, పెట్టుబడి పెట్టొచ్చు, గ్రాడ్యువల్ గా వస్తుంది తప్ప అప్పటి మాదిరి వల్టాలిటీ ఉండదు. ఏది బాగా హైక్ పోవటాలో బాగా లోకి రావటాలు ఉండవు. ఒకటి. రెండోది, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చింది, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కోవటమే. ఎప్పుడైనా కానీ ఈ అందరూ ఎలా అంటే జనాల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, బాగా పెరిగినాక ప్యానిక్ అవుతారు, బాగా పడ్డా ప్యానిక్ అవుతారు. బాగా పడుతుంది అనుకోండి కొనరు, ఎందుకంటే ఇంకా పడుతుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. బాగా పెరిగినాక ఇక మిస్ అయిపోయినేమో అని చెప్పేసి అప్పుడు మళ్ళీ కొనటం మొదలు పెడతారు. అందుకని ఇప్పుడు అట్లా ఉండదు, ఇక న్యూట్రల్ గా ఉంటది. అంటే ఒక 2000 3000 సిల్వర్, 6000 ఇవాళ ప్లస్. సపోజ్ ఇప్పుడు మన 1200 గోల్డ్, అంటే ఉదయం సాయంత్రం రోజు కూడా అంతే ఉంటది. పెద్ద 1-2% లోనే ఉదయం సాయంత్రం ఉంటుంది తప్ప ఓ హైక్ వెళ్ళటాలో లేకపోతే బాటం పడిపోవటాలు, ఒక రోజులోనే ₹1,00,000 సిల్వర్ పడిపోవడం, ఒక రోజులోనే 30,000 40,000 తెల్లారిపాటికి సిల్వర్ పెరగటాలు, అలాంటివి జరిగే క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయో ఇక 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 సమస్యలు లేవు, యుద్ధాలు లేవు. ఆ యుద్ధం ఏదైతే రష్యా ఉక్రెయిన్ ఉందో అది నడుస్తూనే ఉంటది, గాజా ఇజ్రాయెల్ నడుస్తూనే ఉంటది, చైనా తైవాన్ నడుస్తూనే ఉంటది, మనకి పాకిస్తాన్ ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకోరు ఇక మార్కెట్. ఇప్పుడు ఇంకోటి, రాత్రి ఇంటర్నేషనల్ మార్కెట్ లో డౌ జోన్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. మన దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై నుంచి కొంచెం కిందికి వచ్చింది. ఇప్పుడు మన మార్కెట్లు, షేర్ మార్కెట్లు ఆ టైం హైకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి, ఇంకా వెళ్ళిపోతాయి. ఇంకొక 4-5 days అయితే Q3 రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి. మల్టీబ్యాగర్లు చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఎక్స్పోర్ట్స్ మామూలుగా పెరగవు లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరానికి, ఎందుకంటే 1 year నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే మందగించినాయో, ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయో, ఎక్స్పోర్ట్స్ మనము వేరే దేశాలతో టైఅప్ చేసుకున్నామో, ఒక్కసారిగా ఎక్స్పోర్ట్స్ ఒక్క షిఫ్ట్ కాదు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేయాలి ఇండస్ట్రీస్ అన్ని. అంటే ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఆ ఎక్స్పోర్ట్స్ చేయాలి అంటే ప్రొడక్షన్ పెంచాలి. ప్రొడక్షన్ పెంచాలంటే ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేయాలి. ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేసి ప్రొడక్షన్ చేసి పెంచితే ఆటోమేటిక్ గా టర్న్ ఓవర్ పెరుగుతుంది. టర్న్ ఓవర్ పెరిగితే సేల్స్ పెరిగినట్టు, అంటే సేల్స్ పెరిగితే టర్న్ ఓవర్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగిందంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా గ్రోత్ ఉన్నట్టు. ఇంకొకటి, ఎఫ్ఐఎల్ కంటిన్యూ వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైతే మంది ట్రేడ్ డీల్ జరిగిపోయిందో ఎఫ్ఐఎల్ కంటిన్యూగా బయింగ్ లోకి రావటం, ఈ మళ్ళీ అందరికి ఒక అవేర్నెస్ అనమాట. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఏదైతే ఇన్వెస్ట్ చేసిర్రో అవన్నీ ఫండ్స్ ఇప్పుడు డైవర్ట్ అయిపోతున్నాయి ఏది మన షేర్ మార్కెట్ కి. అందుకని షేర్ మార్కెట్ మళ్ళీ పాజిటివ్ లోనే ఉంటది. షేర్ మార్కెట్ ఇప్పుడు ఈ 1 year వరకు ఇక మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వరకు, అంటే మన ఈవెంట్స్ లేవిగా, మన బడ్జెట్ అయిపోయింది, ట్రేడ్ డీల్ అయిపోయింది, ఇంకా వరల్డ్ లో ఆయన ట్రంప్ సుంకాలు టారిఫ్లు అనే క్వశ్చన్ లేదు, ఆయన కూడా ఏం లేదు ఇక. అంటే వేరే దేశాలతోటి రోజు యుద్ధాలు అవన్నీ లేవు, మారిపోయింది ఆయన మనిషి. అందుకని ఇక మనం ఏం ఆలోచించక్కర్లేదు, మామూలుగానే పాజిటివ్ నే ఉంటది. ఇక ఈ గోల్డ్ సిల్వర్ అప్పటి మాదిరే ఏది ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ ఎలా అయితే జరుగుతూ ఉందో న్యూట్రల్ గా, అంటే ఒక రోజు 1% పెరగటం, ఇంకో రోజు 1% తగ్గటం, 1-2% నెగ్లిజిబుల్ అనమాట రోజు పెరగటం తగ్గటం. ఇంకా దానిపైన చేస్తూ ఉంటుంది తప్ప మనం గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదు. కొనుక్కునే వాళ్ళు మీరు అన్నట్టు కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, డిజిటల్ గా ETFలు చేసే వాళ్ళు చేసుకుంటూ పోవచ్చు. థ్యాంక్ యూ.